హలో గాయస్, ఇవాళ అయితే ఏసీ యూనిట్ లో ఏసీ డ్రైన్ పైప్ అయితే ఫిట్ చేశారు. ఇక్కడ డ్రైన్ పైప్ ఫిట్ చేయడానికి వాల్ అంతా కూడా చిప్పింగ్ చేసి వాల్ లోపల పైప్ అయితే ఫిట్ చేశారు. దీన్ని మేస్త్రి పని లేకుండా ఓన్లీ ప్లగ్, 2 రో ప్లగ్ అని ఒకటి ఉంటుంది. దాంతో మీకు ఎటువంటి క్రాక్ లేకుండా, ఎటువంటి జాయింట్ కనిపించకుండా కూడా మేము ఇవాళ ఫిల్లింగ్ చేస్తున్నాం అనమాట. దీనికి కావాల్సిన సామాన్లు వచ్చేసి న్యూస్ పేపర్స్, వాటర్, 2 రో ప్లగ్, ఇంకా ఒక సెట్ పట్టీలు అయితే కావాలి. లప్న్ పట్టీలు అంటారు దీన్ని. ఎక్కడైనా హార్డ్వేర్ షాప్ లో దొరుకుతాయి. 2 రో ప్లగ్ కూడా మీకు హార్డ్వేర్ షాప్ లో దొరుకుతుంది. న్యూస్ పేపర్స్ అంటే మన ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడైతే దీని ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే మనం ఈ గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన మెటీరియల్ ఎక్కువ పట్టేస్తుంది. అందుకని చెప్పేసి న్యూస్ పేపర్స్ ఉంటాయి. న్యూస్ పేపర్తో కవరప్ చేసుకుంటే ఈ పైప్ కూడా సేఫ్టీ ఉంటుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ న్యూస్ పేపర్ అయితే పెట్టుకోవాలి. ఇంకా ఈ వీడియో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మొత్తం ఇలా న్యూస్ పేపర్తో ఫిల్అప్ చేసుకోవాలి. ఏసీ యూనిట్ జాయింట్ కాడ ఎప్పుడు కూడా చాలా పేపర్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే రేపటి రోజు మీరు ఏసీ రిమూవ్ చేసి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి చూడాలన్నా సరే ఇక్కడ ఎక్కువ సిమెంట్ మాల్ మాత్రం పెట్టేసుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది. అందుకని ఇక్కడ మాత్రం చాలా తక్కువ మాల్ అని పెట్టాలి మనం. అందుకే నేను కొంచెం ఎక్కువ పేపర్స్ అయితే పెడుతున్నాను. ఇలాగైతే మొత్తం మనం పేపర్ తోటి కవరప్ చేసుకోవాలి ఫస్ట్ దీన్ని. ఇప్పుడు వచ్చేసి 2 రో ప్లగ్ ఎలా మిషన్ చేసి పెట్టాలని మీకు చూపిస్తాను. ఇదైతే తొందరగా గట్టి రాయిలాగా అయిపోతుంది అనమాట. ఇది రాయి ఇందాక మిక్సింగ్ చేసాము, ఇప్పటికేమో గట్టిగా అయిపోయింది. గట్టిగా అయిపోతే ఇంకా ఎలాంటి యూసేజ్ ఉండదు. మనం కవర్ మీదే కలుపుకోవాలి. ఎక్కడ కలుపుకున్నా సరే తొందరగా గట్టిగా అయిపోతుంది కాబట్టి మనం కరెక్ట్గా మిక్సింగ్ చేసుకోలేము. ఇలాగైతే కొంచెం తీసుకోవాలి ఫస్ట్, మనకి ఎంత కావాలో. ఎందుకంటే ఇది కొంచెం కొంచెం కలుపుకోవాలి, అంతా ఒకేసారి కలిపేసి పెడతామంటే అవ్వదు. కాబట్టి మనం చాలా కొంచెం మాకు తీసుకోవాలి. వాటర్ అయితే మనకి ఎంత లూజ్ కావాలనేది చూసుకొని కలుపుకోవచ్చు. మిక్సింగ్ కూడా పెద్ద పని ఏమి ఉండదు, జస్ట్ మనం ఇలా ఇలా వేస్తే చాలు, ఊపితే అదే మిక్సింగ్ అయిపోతుంది. అంతే, మనకు మిక్సింగ్ అయిన తర్వాత ఇలా ఒక ముద్ద లడ్డూలాగా అయితే వస్తుంది. దీన్ని మనం తీసుకొని జస్ట్ హ్యాండ్ తోటి ప్రెస్ చేస్తే చాలు. సింపుల్ వర్క్ అయిపోతుంది మనది. మనకి జస్ట్ ఇక్కడ ఎక్కడైతే హోల్లో పెట్టాలో దాంట్లో చేతితో ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా ఫిల్అప్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎక్కడ మనం పెట్టాలనుకుంటున్నామో అదంతా కూడా చేతితో నొక్కేసుకుంటూ వెళ్ళిపోవాలి.
చాలా మంది ఏంటంటే ఇలాంటి వర్క్, సింపుల్ వర్క్ ఎవరికి చూపించరు. ఎందుకంటే మేస్త్రి అనుకోండి ఒక రోజు మొత్తం పడుతుంది. ఇలాంటి ఒక 4-5 ఉన్నాయంటే కూడా ఒక మేస్త్రి ఒక లేబర్ కలిసి హాఫ్ డేలో చేస్తారు. కానీ ఈ పని ఒక్క మనిషితో అయిపోతుంది. అందుకే ఎవరు అంతగా చెప్పరనమాట, ప్రిఫర్ చేయరు ఇది. ఒకవేళ సిమెంట్ చేసుకున్నా కూడా 2 to 3 days మనం క్యూరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా ఒకసారి ఎక్కడైతే మనం పెట్టుకుంటాం అంతా పెట్టేసి మన లప్పం పట్టీలతో ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా మనం ఏమన్నా మాల్ ఉందో అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇది అప్ అండ్ డౌన్ కూడా లేకుండా కంప్లీట్గా వచ్చేస్తుంది. ఇవన్నీ పట్టి పెట్టి చూస్తున్నాం, ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్ అనేది ఉండదు. ఒకసారి కొంచెం ఏదైతే ఇలా గ్యాప్స్ కనిపిస్తున్నాయో కొంచెం లూజ్గా ఇలా ఉన్న చేసుకొని పైన డబల్ కోట్ ఫినిషింగ్ వరకు చేసుకోవాలి. కంప్లీట్ స్మూత్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది. చూడండి దగ్గర చూపించి కంప్లీట్ స్మూత్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది మనకి ఇప్పుడు ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్ లేకుండా. ఇంకా ఇది కూడా ఫిల్అప్ చేసి చూపించేస్తాను. ఇప్పుడైతే కొంచెం లూజ్గా ఉంది కాబట్టి సరిగ్గా పట్టుకోవట్లేదు. కొంచెం డ్రై అయితే అప్పుడు వాళ్ళు ఒక 10 minutes ఫ్రీగా. ఇది వాటర్ పోసి పెట్టుకుంటే ఇది అనేది గట్టిగా అవ్వదు అనమాట తొందరగా. వాటర్ లేకపోతే మాత్రం ఎమ్మటే గట్టిగా రాయిలాగా అయితే అయిపోతుంది. ఇది మిగిలిన మాల్ కాబట్టి వాటర్ పోసి పెట్టాను. ఇంకా మనకు కరెక్ట్ ఫినిషింగ్ రాలేదు కాబట్టి ఇంకొకసారి జస్ట్ కొద్దిగా పలసగా కలుపుకుని మాల తీసుకొని పైన మళ్ళీ ఒకసారి కానీ ఇప్పుడు ఇంకొకసారి గురించుకుంటే నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. కంప్లీట్గా వచ్చేసింది. బాగా వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మోర్ వీడియో కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.